సత్యవాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు తూర్పు సింహద్వార గృహాల గురించి మరికొంత చర్చిద్దాం. ఇది తూర్పు సింహద్వారం ఇల్లు. ఇది సింహద్వారం, ఇది హాలు, ఇది హాలు, ఎల్లాకారంలో వచ్చిన హాలు, ఇది పూజ గది, ఇది ఓపెన్ కిచెన్, ఇది నైరుతి బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో నుంచి ఈ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఇది పూజ గది, ఇది ఓపెన్ కిచెన్, ఇది వాష్ ఏరియా. ఇక్కడ ఎన్ని తప్పులతో మనం ఇల్లు నిర్మించుకుంటున్నామో ఒక్కసారి గమనిద్దాం. ఈ కార్ పార్కింగ్ కోసం ఇక్కడ ఈశాన్యంలో వాకిలి పెడతారు. ఈశాన్యం అడ్డుకాడి నుంచి ఈ ఆగ్నేయ ఈ కోణం వరకు పెద్ద గేటు పెడతారు. ఇక్కడ నుంచి సాగాల్సిన నడక ఇక్కడి నుంచి ఇట్లా సాగుతుంది. మొదటి తప్పు ఒకటి. రెండవది, ఇలా వచ్చి ఇలా సాగుతారు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. అక్కడి నుంచి ఈ బాత్రూమ్ ఇలా వెళ్తారు. ఇది ఓకే. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి ఇలా వస్తారు. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఈ వాయువు పెంచుతూ బాత్రూమ్. ఈ వాయువు పెంచుతూ బాత్రూమ్ ఎప్పుడు ఏర్పడిందంటే, ఇది ఒక్కటి చాలు. కానీ రెండోది ఇది. ఈ బాత్రూమ్ ఎప్పుడైతే వినియోగించడం మొదలు పెడతారో అప్పుడే స్టార్ట్ అవుతుంది గుండె దడ. దీనిలో అతి చిన్న వయసు వారికి హార్ట్ ఆపరేషన్. ఇది మీరు గమనించవచ్చు. 40, 30, 25, 30, 40, 45 లోపే ఉన్నట్టుండి కుప్పకూలిపోయే వారి ఇల్లు ఇలా ఉంటుంది. కానీ ఇది పిల్లలు ఏమన్నా బాగుంటారా? ఇక్కడి నుంచి ఇలా నడక సాగద్ది. ఇలా నడక సాగి దక్షిణాగ్నేయం వైపు నడుస్తారు. అక్కడి నుంచి తూర్పు ఆగ్నేయం నడుస్తారు మొదట. ఆ తరువాత ఈ మూల కిచెన్లోకి వెళ్తారు. ఇలా తూర్పు ఆగ్నేయంగా పూజ గదిలోకి వెళ్తారు. ఈ నడక ఒక్కటి చాలు. ఇక్కడి నుంచి వచ్చే నడక ఈ ఒక్కటి చాలు. భార్యాభర్తల మనస్పర్ధలకి, గొడవలకి కారణం ఈడుదలు. అది చాలదన్నట్టు మళ్ళా ఇక్కడ వాష్రూమ్ ఏర్పాటు చేస్తారు అంట్లు శుభ్రం చేసుకునేదానికి. ఇది రెండో తప్పు. అయితే దీంట్లో నుంచి రావడం ఇక్కడ వాష్ ఏరియా. ఇది మూడో తప్పు. ఆ తర్వాత ఈ గోడ వచ్చి ఈ గర్భాన్ని, ఇది 12 అడుగుల గర్భం, ఇది
ఈ గర్భాన్ని మాత్రం ఎలాంటి ఇది పూర్వం ఇది గర్భం 12, ఇటు పొడవు 12, ఇటు 24 కావచ్చు, 18 కావచ్చు, 18, 9 కావచ్చు. ఇది 12 అడుగుల గర్భానికి పడమర పంచ పెద్దది, తూర్పు పంచ చిన్నది. ఇప్పుడు వేసే ప్లాన్ కూడా ఇంతే. కానీ ఈ గర్భాన్ని అప్పుడు ఏ విధంగా ఈ గర్భాన్ని పొడవకుండా ఇళ్ల నిర్మాణం ఉండేది. అప్పుడు ఈ ఆపరేషన్లు లేవు, ఈ హార్ట్ అటాకులు లేవు, మరిన్ని సమస్యలు లేవు. ఇప్పుడు ఈ గోడ వచ్చి మళ్ళీ ఈ గర్భాన్ని పడుతుంది. అది వేరే విషయం. ఇది 4వ తప్పు. ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వేస్తారు. ఎక్కడ వేస్తారు? ఇక్కడ మెట్లు, ఇక్కడ మెట్లేసి ఇక్కడ పిల్లర్ వేస్తారు. ఈ పిల్లరు 9 అంగుళాలు వేస్తారు. ఇదేమో 4 అంగుళాలు ఉంటుంది. ఈ మెట్ల టవర్ కూడా 4 అంగుళాలు కడతారు. ఇక్కడేమో 9 అంగుళాలు వేస్తారు. 4 పక్షాలుగా రౌండ్గా కూడా ఇరు. ఇక్కడేమో 9 అంగుళాలు ఉంటుంది, దానికి 9 అంగుళాలు ఓకే. ఇక్కడ వచ్చి 9 అంగుళాలు పిల్లర్ వేస్తారు. అప్పుడు ఈ తూర్పు ఈశాన్యం ఇలా లోపలికి వస్తుంది. ఎన్ని అంగుళాలు? పూతతో అన్నీ కలిపి 8 అంగుళాలు లోపలికి వస్తుంది తూర్పు ఈశాన్యం. ఇది 5వ తప్పు. ఈ ఈశాన్యం అసలు ఇంటిలో కలవకపోవడం ఇది 6వ తప్పు. ఇక్కడ ఈ వాష్ ఏరియాకి అంతవరకు వదులుకుంటారా? వదులుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో బాత్రూమ్ కూడా కడతారు. ఈ బాత్రూమ్ కడతారు. ఇది 7వ తప్పు. ఈ గోడ వచ్చి ఈ బెడ్రూమ్ పడుతుంది. ఇది 8వ తప్పు. ఇది ఎప్పుడు వచ్చి ఈ గోడను పడుతుంది అనుకోండి, ఈ ఇంటిలో స్త్రీల మానసిక వేదన కానీ లేదనంటే కోపం కానీ, ఈ ఇంటి స్త్రీల కోపం అంతా ఇంత కాదు. వారి మెదడు ఎప్పుడు చలిస్తూనే ఉంటుంది. తలనొప్పితో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ ఇంట్లో స్త్రీల కోపానికి భర్తలు భరించలేనంత కోపం వస్తుంది. పిల్లల కోపానికి అంతుండదు. ఇక్కడ బాత్రూమ్ వాడారనుకోండి, ఇది బాత్రూమ్ కానీ చేశారనుకోండి, అప్పుడు ఈ ఇంట్లో భార్యాభర్తలు ఇంచుమించు విడిపోయేదాకా వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకుని ఈ వాకిలికి ఎదాళం బెడ్రూమ్ పెట్టుకొని ఇది పెట్టుకొని
ఇక్కడ వాకిలి ఏర్పరచుకుంటే ఒకటి ఇది లేకుండా పోతుంది. ఇప్పుడు 1 2 3 4 తప్పులు ఎగిరిపోతాయి. 1 2 3 4 తప్పులు ఎగిరిపోతాయి. అలా కాకుండా దీన్ని కూడా తీసేసామనుకోండి, ఇదంతా ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెను ఈ ఖాళీ స్థలం అంతా వచ్చి ఇక్కడ ఏమి ఉండదు. ఈ గర్భం కాడికి ఈ ఆగ్నేయం పెరుగుతూ ఉంటుంది. ఇది అలా కాకుండా ఈ ఓపెన్ కిచెన్ వదిలేసేసి ఇలా ఎప్పుడైతే గోడ కట్టుకున్నారనుకోండి, అప్పుడు పరిపూర్ణంగా ఈ ఇంటిని, ఇది గర్భం, ఈ గర్భాన్ని రక్షించుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడి దాకా కలిపేసి ఇది సరైన పద్ధతి. కావాలంటే దీనిని ఆర్చీగా నిర్మించుకోవచ్చు. ఈ 12 అడుగుల గర్భాన్ని మాత్రం ఈ విధంగా ఆటుపోటులు లేకుండా సరిసమానంగా చేసుకుంటే ఈ ఇంటి వారు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు అనడంలో సందేహం లేదు. రాబోయే మరో వీడియోలో ఈ ఇంటిలో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఏ విధంగా ఉంటే అనారోగ్యాలు వస్తాయి, దాని గురించి చర్చిద్దాం. మీ ప్రసాద్ బాబు, నమస్కారం, సెలవు.